అరే తమ్ముడు, నిన్ను కలిసి చాలా రోజులైందిరా. ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో అక్క, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నిన్ను మిస్ అవుతుంది. అవునా, అమ్మెలా ఉందక్క? నాన్నెలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా, కానీ నువ్వు రాలేదని బాధగా ఉంది. ఖచ్చితంగా వస్తాను అక్క. మన ఇంటికి ఖచ్చితంగా నేను వస్తాను. అది కూడా నాకు కుదిరిన టైంలో. అంటే నాకు పని అయిపోయాక నేను వచ్చేస్తాను ఇంటికి. ఇలానే అంటావు, ఎప్పుడు రావు. ఇప్పుడన్నా రారా, వెళ్దాం. అక్క, ఇప్పుడే నాకు రావాలని ఉంది. పద వెళ్ళిపోదాము. ఎక్కడికి రా వచ్చేది? చీపు తిరగేస్తాను. ఏదో మొహమాటానికి అడిగాను. ఇలాంటి వాళ్ళు నేను రాయించుకుంటే ఫుడ్కి దండగా. అమ్మో, ఇది పెద్ద కంట్రీలా జరుగుతుంది. ఏదో మాట్లాడినావు నా గురించి, చెప్పు ఏంటి? ఇందాకనే కదరా అడిగావు. బాగున్నావా? ఏమన్నా మాటలు పోయినాయా? అంటే అక్క, అది నేను పబ్జి ఆడుతున్నాను. ఏంటి? చీపురు తిరగేస్తున్నా నీకు. పోరక మొహమోడ, పోరక మొహమోడ. ఏంటి, నేను పురిగా చీపురు పుల్లగా? అయితే నువ్వు దుబ్బ సన్యాసివి, నేను బొక్క సన్యాసిని. అలా అయితే ఓకే అక్క. ఏదో తమ్ముడే కదా అని ఊరికనే రావద్దని చెప్పాను రా. నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు దానికి ఎన్ని బూతులు తిడతావా? అసలు రేపు నేను వెళ్ళిపోతాను. అక్క, నేనేదో మామంటానికి అన్నాను అక్క. సరే రా, ఫీల్ అవ్వకు. రేపు ఇంటికి రా, మంచిగా చికెన్ డిన్నర్ పెడతా. చికెన్ తిన్నరా? ఖచ్చితంగా వస్తానక్క. ఎందుకు రాను? చికెన్ డిన్నర్ కోసము 100 మెట్లైనా దాటిస్తాను. అలాగే. నువ్వు అన్న మెట్లనా? బాయ్ అక్క. నువ్వు అన్న మెట్లు ఏమి ఎక్కి రానక్కర్లేదు. ఎలివేటర్ లిఫ్ట్ 2 ఉన్నాయి. నీకు నచ్చిన దాని మీద రా, ఓకేనా? సరే రా, బాయ్. జాగ్రత్త. రేపు ఖచ్చితంగా రావాలి మరి. సరే అక్క, బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్.